తెలంగాణ పులిబిడ్డ రేవంత్ రెడ్డి, ప్రశ్నించే గొంతుక రేవంత్ రెడ్డి. యనుముల రేవంత్ రెడ్డి భారత రాజకీయ నాయకుడు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత మరియు రాజకీయ జీవన విధానం అత్యంత స్ఫూర్తిదాయకం. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం గురించి మరియు రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యున్నత స్థానమైన ముఖ్యమంత్రి స్థాయికి ఎలా చేరుకోగలిగారో ఒకసారి చూద్దాం. యనుముల రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో పుణ్యదంపతులైన నరసింహారెడ్డి, రామచంద్రమ్మ గార్లకు జన్మించారు. వారిది ఒక సామాన్య బీద రైతు కుటుంబం. రేవంత్ తన చిన్ననాటి నుంచి కూడా చాలా చురుగ్గా ఉండేవారు. రేవంత్ రెడ్డి హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల అయిన ఆంధ్ర విద్యాలయ కళాశాల ద్వారా బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలో పట్టభద్రులయ్యారు. డిగ్రీ చదివే సమయంలో అంటే 1992వ సంవత్సరంలో భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఒక విద్యార్థి సంఘానికి నాయకుడిగా పోటీ చేసి గెలిచారు. వ్యవస్థలో జరుగుతోన్న తప్పులను, అన్యాయాలను ప్రశ్నించేవారు. విద్యార్థుల సమస్యలను తీర్చడం కోసం ఎంతకైనా తెగించేవారు. దాంతో ఈ రాజకీయాల్లో ఉంటే తన కుమారుడికి ఏమవుతుందో ఏమో, ఏం ప్రమాదం జరుగుతుందో ఏమోనని భయపడి ఈ రాజకీయాలు మనకెందుకు, ఏదైనా ఉద్యోగం చూసుకో రేవంత్ అని తన కన్న తల్లి ఎన్ని మార్లు వారించినా రేవంత్ రెడ్డి ఏమాత్రం వినలేదు. రేవంత్ రెడ్డికి ఎప్పుడూ మొండి ధైర్యం. రేవంత్ రెడ్డి మంచి కళాకారుడు కూడా. ఆయన డిగ్రీ పూర్తయ్యాక కొన్నాళ్లు పెయింటర్ వృత్తిలో కూడా కొనసాగారు. ఆ తరువాత మరికొన్నాళ్లు ప్రింటింగ్ ప్రెస్ కూడా నడిపారు. అనంతరం పేద ప్రజలకు సేవ చేయాలంటే ఆర్థికంగా ఎదగడం ఎంతైనా అవసరం కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి ఆర్థికంగా ఎదుగుతూ ఆ రంగంలో కూడా మంచి అనుభవాన్ని సంపాదించారు. ఆ సమయంలోనే 1999లో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఇలా వ్యాపారాలు కొనసాగిస్తూ ఆర్థికంగా పుంజుకుంటూ తన మిత్రులతో కలిసి అనాథలకు మరియు పేదలకి పెళ్లిళ్లు చేయడం, వారికి తమ వంతు సహాయ సహకారాలందించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేశారు. 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లో తనకు ఏ రాజకీయ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోయినప్పటికీ ఎలాగైనా జెడ్పీటీసీగా గెలవాలి అన్న లక్ష్యంతో ధైర్యం చేసి కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పోరాడి ఎట్టకేలకు విజయం సాధించారు. మొదటిసారి జెడ్పీటీసీకి ఎన్నికైనప్పుడు ఆ మూమెంట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? చాలా టెన్షన్ పడ్డ సందర్భం కూడా అదేనండి. ఎందుకంటే ఇండిపెండెంట్గా నించోవడము, ప్రూవ్ చేసుకోలేకపోతే ఇంకా లైఫ్ అక్కడి నుంచి ఒక స్టెప్ డౌన్ అయిపోతుంది. దాంతో చాలా టెన్షన్. రాత్రంతా రిజల్ట్ వచ్చే రోజు నిద్ర పట్టలేదు. రోజు మొత్తం ఇంకా ఎప్పుడొస్తుంది రిజల్ట్ అని రోజంతా ఎదురు చూడడము. ఇంక గెలిచిన తర్వాత చాలా చాలా ఆనందంగా, అసలు ఇంకా చెప్పలేనది. ఓకే, వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్లో అది కూడా ఒకటి. ఆ తరువాతి ఏడాదికే 2007లో జరిగిన స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికయ్యారు. దీంతో రేవంత్ రెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకొచ్చింది. ఇలా జెడ్పీటీసీగా గెలిచిన సంవత్సరానికే స్వతంత్ర ఎమ్మెల్సీగా గెలిచి చరిత్ర సృష్టించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే, అప్పటికి తను చాలా జూనియర్ రాజకీయ నాయకుడైనప్పటికీ శాసనమండలి సమావేశాల్లో సీనియర్ రాజకీయ నాయకులను కూడా వాళ్లు చేస్తున్న తప్పుల విషయంలో, ప్రభుత్వ పాలనాలోపాల విషయంలో ఆధారాలతో సహా నిలదీసేవారు. శాసనమండలి సమావేశ మందిరంలో
రేవంత్ రెడ్డి చివరి బెంచ్లో కూర్చున్నప్పటికీ మిగతా అందరి సభ్యుల కన్నా చాలా బాగా మాట్లాడేవారు. అప్పట్లోనే రేవంత్ రెడ్డి శాసనమండలి సభ్యులందరిలోకెల్లా గొప్ప వక్తగా పేరు తెచ్చుకున్నారు. ఇలా పూర్తి ఆధారాలతో మాట్లాడితే అవతలివారు ఎంత సీనియర్ నాయకులైనా కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోయేవారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పుడే రేవంత్లోని చురుకుదనం, రేవంత్కున్న మాస్ ఇమేజ్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీలో చేరిన కొద్ది కాలానికే టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి బాధ్యతల్ని చేపట్టారు రేవంత్ రెడ్డి. అలా టీడీపీలో చేరిన తరువాత మరింత ఉత్సాహంతో పనిచేశారు. అప్పట్లో హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్న సమయంలో జూనియర్ ప్రసంగాలకు సంబంధించిన స్క్రిప్ట్ని రేవంత్ రెడ్డే రాసిచ్చేవారు. రేవంత్ రెడ్డి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున కొడంగల్ స్థానం నుంచి తన రాజకీయ జీవిత చరిత్రలోనే మొదటిసారిగా శాసనసభ్యుడిగా పోటీ చేసి అప్పటి తన ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అలా తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి ఆ తరువాత నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా మారిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. అంతేకాకుండా అప్పటి అధికార పార్టీ చేసే తప్పులను అసెంబ్లీ సమావేశాల్లో నిలదీసేవారు. 20% చెరువులను రిపేర్స్ చేసి 5 సంవత్సరాలలో మొత్తం పూర్తి చేస్తామన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 ఇప్పటికి పూర్తి అయిందని ప్రభుత్వం చెప్తుంది. ఫేజ్ 2 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడిగేది, ఫేజ్ 1లో మీరు తీసుకున్న చెరువుల సంఖ్య ఎంత, కేటాయించిన నిధులేని, ఖర్చు పెట్టిందని, అందులో అక్రమాలు జరిగినాయని, అవినీతి జరిగిందని ఏమైనా ఆరోపణలు వచ్చినాయా, వస్తే ఎంత మేర నిధులు ఈ అక్రమాలల్లో నిగ్గు తేల్చిండ్రు, ఏ అధికారుల మీద చర్యలు తీసుకుండ్రు, నెంబర్ 1. అలాగే తన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి మరొకసారి టీడీపీ తరఫున కొడంగల్ స్థానం నుంచి పోటీ చేసి రెండవసారి కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తనకున్న వాక్చాతుర్యం కారణంగా 2014-17 మధ్యకాలంలో టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్గా కూడా వ్యవహరించారు. అందరికంటే ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే అనుకోకుండా 2015 మే 31న ఒకానొక కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లాల్సి వచ్చింది. అలా రాష్ట్ర రాజకీయాల్లో ఎదురులేని నాయకుడిగా ఎదుగుతోన్న రేవంత్ రెడ్డి ఒక్కసారిగా అరెస్ట్ కావడంతో ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే ఓ సంచలనంగా మారారు. అలా అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమాత్రం భయపడకుండా మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మెలుగుతూ ఒక పక్కన పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు, ప్రజలు అధైర్యపడకుండా తన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా జైలు నుంచే సోషల్ మీడియా ద్వారా వారందరిలో స్ఫూర్తిని నింపారు. ఆ సమయంలో తన ఒక్కగానొక్క గారాల కూతురు పెళ్లికి కూడా జైలు అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని వచ్చి ఒక కన్న తండ్రిలా కాకుండా ఒక సాధారణ అతిథిగా పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. అయినా కూడా రేవంత్ రెడ్డి ఏమాత్రం కుంగిపోలేదు. ఏమా నువ్వు కూడా చెప్పలేదా? మానేమనండి చాలే కానీ లేదండి, ఆయన అంబిషన్తో రాజకీయాలకు వచ్చారు కదా, బై ఛాన్స్ కాదు బై చాయిస్ వచ్చారు. సో దాన్ని వెనక్కి లాగడం ఎందుకు? భయం ఇట్లా లేదండి, ఇంకింతకంటే ఏముందండి, ఏదన్నా ఉండొచ్చుగా, ఇంకా తప్పదు. ఏదన్నా ఆయనతో పాటు ఇంకా ఆయనకి ఏది చేయాలని ఉంటే వెండంటే షూర్ 100%. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళని ఎదిరించి మీరు లవ్ మ్యారేజ్ కదా, ఎందుకు ఈ కష్టం? ఎదిరించి ఒప్పించారు, తర్వాత ఒప్పించారు తర్వాత కదా సబ్సిక్వెంట్ గా. ముందైతే అంత ఒప్పుకోలేదు అంత ఈజీగా. ఫస్ట్ ఒప్పుకోలేదు ఈజీగా, తర్వాత ఒప్పుకొని వాళ్ళ బ్లెస్సింగ్ తో జరిగిందే కదా. సో ఇంతటి నిర్ణయం తీసుకుని కష్టపడుతున్నానే ఎప్పుడైనా ఏమైనా అనిపిస్తుందా? కష్టపడుతున్నానని ఏం అనిపించట్లేదండి. ఆయన పడే కష్టం ముందు మనది ఎంత, మన సపోర్ట్ ఆయనకి ఇంకా ఎక్కువ ఇప్పుడు అవసరం అనిపిస్తుంది.
ఆయన మీద ఒక నమ్మకం ఉంది సమాజంలో, దాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. దానికి మేము సపోర్ట్ చేయాలి. మేము చేయగలిగింది ఎక్కువ ఏం లేదు, చేయగలిగినంత కొంత మేము చేయాలి ఫ్యామిలీగా. అలా రేవంత్ రెడ్డి 30 రోజుల పాటు జైల్లో గడిపిన తరువాత 2015 జూలై 1న జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలైన రోజున ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అభిమానులు భారీ ర్యాలీతో రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికి సంబురాలు జరుపుకున్నారు. జైలుకెళ్లి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంకా ఎక్కువ కసితో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో రాజకీయాల్లో ముందుకు దూసుకెళ్లారు. ముందు నుంచి కూడా కొంత దూకుడుగానే ప్రవర్తించే రేవంత్ ఆ తరువాత కూడా అంతకన్నా ఎక్కువగా తన దూకుడును ప్రదర్శించారు. అదే దూకుడుతో, అదే కసితో సోషల్ మీడియా వేదికగా తన ఇమేజ్ని గణనీయంగా పెంచుకున్నారు రేవంత్ రెడ్డి. 2017 అక్టోబర్లో అనివార్య కారణాల వలన, అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2017 అక్టోబర్ 30వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్నాళ్లకే 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ మరింత పుంజుకుంది. తన వాగ్ధాటితో తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపుకు తిప్పుకొని తనకంటూ ప్రత్యేక అనుచరులను సంపాదించుకున్నారు రేవంత్ రెడ్డి. తన చురుకుదనంతో, దూకుడుతనంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏడాదికే పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. దాంతో టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో కూడా నిలువగలిగారు. ఆ తరువాత 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కొడంగల్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలోనే మొదటి ఓటమి. మొదటిసారి ఓటమి పాలైన నిరాశ చెందకుండా 3 నెలలు తిరగకముందే 2019 లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి, హైదరాబాదు నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా గెలుపొంది తిరిగి తన సత్తాను చాటారు రేవంత్ రెడ్డి. పార్లమెంటు సమావేశాల్లో కూడా ప్రజల సమస్యల పట్ల, కేంద్ర ప్రభుత్వ పాలనా లోపాల పట్ల పూర్తి అధ్యయనం చేసి ప్రిపేర్ అయి చాలా బాగా ప్రసంగించేవారు. పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నప్పుడు తన తోటి ప్రతిపక్ష పార్టీల పార్లమెంటు సభ్యులందరితో పాటు ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతూనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక అత్యంత బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా తరచూ మీడియా ముందుకు వస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల సుదీర్ఘంగా పోరాటం చేయడం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి. ఇలా తన విషయ పరిజ్ఞానంతో, చురుకుదనంతో ప్రజల్ని ఆకట్టుకుంటూ అతి కొద్ది కాలంలోనే మాస్ లీడర్గా ఎదిగారు రేవంత్ రెడ్డి. దాంతో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సమీప 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలడు అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నమ్మి 2021 జూన్ 26వ తేదీన రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, అంటే టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. దాంతో రేవంత్ రెడ్డి ఆనందానికి అవధుల్లేవు. ఈ అవకాశం తనను తాను రాజకీయాల్లో ఇంకా నిరూపించుకోవడానికి, తన లక్ష్యమైన ముఖ్యమంత్రి పదవిని పొందడానికి తనకు దేవుడిచ్చిన వరమని బలంగా నమ్మాడు రేవంత్ రెడ్డి. మొత్తానికి 2021 జూలై 7న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించారు రేవంత్ రెడ్డి. ఇక అప్పట్నుంచి
తగ్గేదేలే అన్నట్టుగా తన శక్తిని మించి పనిచేయడం మొదలుపెట్టారు. ఒక పక్క పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించాలి, ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి, ఇంకో పక్క సమీప 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఇలా ఒకేసారి ఇన్ని ముఖ్యమైన బాధ్యతల్ని తలకెత్తుకొని రోజుకు 20 గంటల పాటు చాలా కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యుడు అయిన రాహుల్ గాంధీ భారతదేశ వ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 2022 అక్టోబర్ 23 నుంచి 2022 నవంబర్ 7 వరకు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో పాటు పాల్గొని విజయవంతం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ఫర్ చేంజ్ పేరుతో 2023 ఫిబ్రవరి 6 నుండి 2023 మార్చి 17 వరకు తెలంగాణ రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాల్లో 31 రోజుల పాటు సుమారుగా 500 కిలోమీటర్లు ఎండనక వాననక ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి ప్రజల సమస్యల్ని చాలా దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నారు. రెండు 2022-23 మధ్యకాలంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలు, అక్రమాల విషయంలో ఆ ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజల సమస్యల పట్ల పోరాటంలో భాగంగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టారు రేవంత్ రెడ్డి. వరి దీక్ష, రైతు రచ్చబండ, మన ఊరు మన పోరు, నిరుద్యోగ నిరసన, ఇలా ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యల పట్ల తీవ్రంగా పోరాడారు రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపును తీసుకొచ్చి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. టీపీసీసీ చీఫ్గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూనే అన్నీ తానై చాలా కష్టపడి పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గొప్ప వైభవాన్ని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలతో ప్రచారం చేశారు. కేవలం నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కలిసి విజయభేరి పేరుతో ఏకంగా 80కి పైగా ప్రచార సభలు నిర్వహించి విజయవంతం చేశారు. కొడంగల్ స్థానంలో తన గెలుపుతో పాటు తమ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించడమే లక్ష్యంగా ప్రచారం చేసి కాంగ్రెస్ ని విజయ పథంలో నడిపించారు రేవంత్ రెడ్డి. మొత్తానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 64 స్థానాల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ ని దాటి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అర్హతను సాధించింది. తమ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించడమే కాక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా సుమారు 32,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇలా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమాత్రం సంకోచించకుండా రేవంత్ రెడ్డిని సిఎల్పి నేతగా అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. రెండు 2023 డిసెంబర్ 7న హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో కిక్కిరిసిన జనసందోహం సమక్షంలో మరియు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ, శ్రీ రాహుల్ గాంధీల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవంతంగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొత్తానికి ఎప్పటికైనా ముఖ్యమంత్రినై తీరాలి అన్న తన లక్ష్యాన్ని విజయవంతంగా నెరవేర్చుకున్నారు యనుమల రేవంత్ రెడ్డి గారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనగానే వినిపించిన ఒకే ఒక్క పేరు రేవంత్ రెడ్డి. అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం,
ఇటు రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో కూడా ఉన్న ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి తన 17 సంవత్సరాల రాజకీయ జీవితంలోనే అత్యంత పిన్న వయసులోనే, అంటే 54 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి తెలంగాణ రాష్ట్రం మరియు భారతదేశ రాజకీయాల్లోనే చరిత్రకెక్కారు. అతి కొద్ది కాలంలోనే మాస్ లీడర్గా ఎదిగి మండల స్థాయి జెడ్పీటీసీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు చేరుకున్నారు. అసలు రేవంత్ రెడ్డికి అంత క్రేజ్ ఎలా వచ్చింది? ముఖ్యమంత్రి అయ్యేందుకు రేవంత్ రెడ్డికున్న అర్హతలేమిటి? రేవంత్ రెడ్డి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించడానికి కారణం ఏమిటి? వీటన్నిటికీ ఒకే ఒక్క కారణం, రేవంత్ రెడ్డిలో ఉన్న గొప్ప లక్షణాలు. ఆ గొప్ప లక్షణాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం. రేవంత్ రెడ్డి తన చిన్ననాటి స్నేహితులు ఎంతోమంది వృత్తిరీత్యా విదేశాలకు వెళ్ళినప్పటికీ తను మాత్రం ఇక్కడే మన భారతదేశంలోనే ఉండిపోయారు. దానికి గల కారణం తన వారికి, తన ఊరికి, సమాజానికి సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యం తనకు విద్యార్థి దశ నుంచి ఉండడమే. శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నప్పుడే నేనెప్పటికైనా ముఖ్యమంత్రి అయి తీరాలి అని ఆ రోజే మనసులో గట్టిగా అనుకున్నారు రేవంత్ రెడ్డి. తన రాజకీయ ప్రయాణంలో తనకు ఎన్ని అడ్డంకులొచ్చినా, తనపై ఎన్ని వ్యతిరేకతలొచ్చినా ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. కానీ ఎన్నడూ ముఖ్యమంత్రి అవ్వాలన్న తన లక్ష్యాన్ని వదల్లేదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పూర్తి దృష్టి ఎల్లప్పుడూ రాజకీయాలపైన, తనను నమ్ముకున్న పార్టీపైన, పార్టీ కార్యకర్తలపైన, తన అభిమానులపైన, ప్రజల సమస్యలపైన మాత్రమే ఉండేది. రేవంత్ రెడ్డి మంచి పరిపాలనా సామర్థ్యం కలవాడు, కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవాడు, ధైర్యవంతుడు, సేవాగుణం కలవాడు. ప్రజాప్రతినిధి అనేవాడు పాలకుడు కాదు, సేవకుడు అని బలంగా నమ్మేవాడు. రేవంత్ రెడ్డికి నరనరాన రాజకీయాల పట్ల ఉద్వేగభరితమైన అభిరుచి ఉంది, అంటే ప్యాషన్ ఉంది. ప్రతిరోజు 24 గంటలు రాజకీయాల గురించి, ప్రజలు వాళ్ల సమస్యల గురించి ఆలోచిస్తారు. అంతటి గొప్ప రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి. రాజకీయ, పరిపాలన మరియు ప్రజల సంబంధిత విషయాలపై ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, ప్రత్యర్థులపై విమర్శలన్నీ తూటాల్లా పేల్చడం లాంటి రేవంత్ రెడ్డి లక్షణాలు ఆయన రాజకీయ ఎదుగుదలకు ఎంతో తోడ్పాటునందించాయి. రేవంత్ రెడ్డి తనివ్వబోయే ప్రతి ప్రసంగాన్ని ముందే చాలా బాగా ప్రిపేర్ అయి సాధన చేసి అనర్గళంగా, స్పష్టంగా మాట్లాడతారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. చట్టసభలతో పాటు బహిరంగ సభల్లో కూడా చాలా భావోద్వేగంగా ఒక టెంపోలో మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజల్ని, తమ పార్టీ కార్యకర్తల్ని తన ప్రసంగానికి ఆకర్షితుల్ని చేసి ఒక మూమెంట్ బిల్డ్ చేసి వారిలో స్ఫూర్తిని నింపుతారు. మీడియా సమావేశాల్లో కూడా ఆయా సంబంధిత విషయాన్ని చాలా స్పష్టంగా, అనర్గళంగా, అందరికీ అర్థమయ్యేలా, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడతారు. ప్రత్యర్థులపై రేవంత్ సంధించే వాగ్బాణాలు ప్రజల్ని ఉర్రూతలూగిస్తాయి. సామాన్యుడికి సైతం అర్థమయ్యే ప్రవాహం లాంటి ఆయన ప్రసంగాలు ప్రజల చేత, ఆయన అభిమానుల చేత ఈలలు కొట్టిస్తాయి. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూనే ప్రజలు తన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి తన శక్తికి మించి కష్టపడతారు. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రజల తరపున తను వకాల్తా పుచ్చుకొని తెలంగాణ సమాజానికి ఓ భరోసాగా నిలవడంలో విజయవంతమయ్యారు. రేవంత్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకే కాక సామాన్య ప్రజలకి కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. తన నియోజకవర్గ ప్రజల సమస్యలపైనే కాక రాష్ట్ర ప్రజలందరి సమస్యలపైన చట్టసభల్లో పోరాడతాడు. తన నివాసానికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆకలి తీర్చిగాని వెనక్కి పంపించరు. అంతటి గొప్ప మనిషి. రేవంత్ రెడ్డి ప్రత్యేక గుణాలే తనను జనాకర్షణ నేతగా మార్చాయి. తన మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఆయన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు రేవంత్ రెడ్డిని ముద్దుగా రేవంతన్నా అని పిలుచుకుంటారు. తనలోని ధైర్యం, దూకుడుతనం కారణంగా రేవంత్ రెడ్డిని తెలంగాణ పులిబిడ్డ అని సంబోధిస్తారు. తన దూకుడు స్వభావంతో తనకు ఫైర్ బ్రాండ్ అని కూడా పేరొచ్చింది. దూకుడుగా వ్యవహరించడమే తన విజయ మంత్రమంటూ ఎన్నోసార్లు చెప్పారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుక. ప్రభుత్వం చేసే అన్యాయాల్ని, అక్రమాల్ని, తప్పుల్ని ఎల్లప్పుడూ చాలా ధైర్యంగా ప్రశ్నిస్తాడు. రేవంత్ రెడ్డి తన రక్షణ కవచంతో తానే పార్టీలో ఉన్న తన క్యాడర్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని ఎల్లప్పుడూ ప్రత్యర్థి పార్టీల నుంచి కాపాడుకునేవారు. సీనియర్ రాజకీయ నాయకులకు దీటుగా తన రాజకీయ ప్రయాణంలో వేసే ప్రతి అడుగు చాలా వ్యూహాత్మకంగా వేస్తారు. ఎన్ని అవమానాలు చుట్టుముట్టినా
ఎన్ని ఆరోపణలు బాధపెట్టినా, ఎన్ని పరిస్థితులు ఒంటరిని చేసినా మొక్కవోని ధైర్యంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పనిచేశారు రేవంత్ రెడ్డి. తన కష్టపడే తత్వంతో, చురుకుదనంతో గొప్ప మాస్ లీడర్గా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కూడా తనపై అపారమైన నమ్మకాన్ని కల్పించగలిగారు రేవంత్ రెడ్డి. 2023 శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఒక ప్రచార సభలో ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నన్ను కలిసిన ప్రతిసారి తనకు పదవి కావాలనో పేరు కావాలనో అడగలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మంచి మార్పు తీసుకొచ్చేందుకు మాత్రమే నాకు అవకాశం ఇవ్వండి అని అడిగారు అని ప్రస్తావించారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిలో ఎంత నమ్మకాన్ని సాధించారు. రేవంత్ రెడ్డిలో ఉన్న ఈ గొప్ప లక్షణాల వల్లే తన నియోజకవర్గంలోనే కాక తెలంగాణ రాష్ట్రమంతటా మనస్ఫూర్తిగా తనను సొంత కుటుంబ సభ్యుడిగా భావించే అభిమానుల్ని సంపాదించుకోగలిగారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతోనే ఎన్నో రికార్డులు సృష్టించారు రేవంత్ రెడ్డి. అవేంటో ఒకసారి చూద్దాం. రాజకీయాల్లోకి ప్రవేశించిన 17 ఏళ్లకే, కాంగ్రెస్ పార్టీలో చేరిన 5 ఏళ్లకే, తన 54 సంవత్సరాల వయస్సుకే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా అనుభవం కల ముఖ్యమంత్రిగా తమ పరిపాలనను కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి. ప్రతిరోజు 18 గంటల పాటు కష్టపడి పనిచేస్తూ 2023 శాసనసభ ఎన్నికల ముందు తను చేసిన శపథం ప్రకారం తెలంగాణ రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారిస్తూనే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజాపాలనే లక్ష్యంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అవినీతిరహితమైన పాలనను అందిస్తున్నారు. ఈ విధమైన రేవంత్ రెడ్డి పరిపాలన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ పునర్నిర్మాణానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంతటి గొప్ప వ్యక్తి అయిన రేవంత్ రెడ్డి, ఇంతటి గొప్ప రాజకీయ నాయకుడైన రేవంత్ రెడ్డి ఇంకా మునుముందు భవిష్యత్తులో తన రాజకీయ ప్రయాణంలో ఇంకా అత్యున్నతమైన స్థానానికి ఎదగాలని, తన వ్యక్తిగత జీవితం ఎల్లప్పుడూ చాలా సంతోషదాయకంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు.